హౌ ఆర్ ఎంజాయింగ్ ద రికగ్నిషన్ అండ్ రిసెప్షన్? I feel very grateful. అడవిశేష్ గారికి ట్రాకర్ పెట్టినట్టు నాని గారికి కూడా ట్రాకర్ పెట్టారా అని? సర్కార్తో ట్రాకర్స్ పనిచేయవు, డైరెక్ట్ అటాకే పనిచేస్తుంది. Komali Prasad is playing in such character అంటే Komali should also be visible along with the character played అన్నట్టుగా. క్యారెక్టర్తో పాటు కోమ్లీ కూడా కనిపించాలి ఆర్ కనిపించింది అంటే ఐఎమ్ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. Were you not happy with the kind of roles you got? ఐఎమ్ వెరీ సాడ్ వెన్ ఐ సే ఐ హ్యాడ్ టు రిజెక్ట్ దిస్ స్క్రిప్ట్. తెలుగు అమ్మాయిలందరికీ కూడా తమిళ్ అనేది సెకండ్ హోమ్ అయిపోద్దేమో. నాన్ తెలుగు అమ్మాయిలందరికీ తెలుగు ఫస్ట్ హోమ్ అయిపోతుంది కదా. ద రియాలిటీ ఈజ్ ఆల్రెడీ అ రియాలిటీ సిన్స్ ఇయర్స్. సర్చింగ్ మూవీస్ కామెడీ ప్రసాద్ ఏంటి అసలు తన గురించి ఏమి ఎక్కడ కాంటెంట్ ఉంది అని వాళ్ళు గూగుల్ సెర్చ్ అది చేస్తున్నప్పుడు బాగుందా? మోస్ట్లీ అన్ని కూడా కామెడీ ప్రసాద్ అబౌట్ ఎన్టీఆర్, కామెడీ ప్రసాద్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కామెడీ ప్రసాద్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్. హార్డ్ కోర్ ఫ్యానా మీరు ఎన్టీఆర్ కి? నాకు చాలా ఇష్టం. కలిసి వర్క్ చేయాలన్న ఆశ కూడా ఉందా? ఆశ, నా ఫేస్ ఇలా ఉంది కానీ డెస్పిరేషన్ ఉంది. మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ప్రొజెక్షన్ కి మీరు తీసుకునే కేర్ ఏంటి? నాని గారితో ఒక కాన్వర్జేషన్ హ్యాస్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ డూయింగ్ కాప్ రోల్స్ అగైన్ ఆల్సో. హాయ్ కోమలి. హాయ్ ధీరజ్. Okay. I'm Dheeraj from Filmy Focus. So before starting the interview, like first of all, congrats for the film. అంటే చాలా అంటే ఇలా పెద్ద సినిమాల్లో దట్టు ఒక కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి లేదంటే సపోర్టింగ్ రోల్స్కి పేరు రావడం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. సో అలాగే మీకు హిట్ 3లో ఒక మంచి రిసెప్షన్ అండ్ రికగ్నిషన్ వచ్చింది. లైక్ హిట్ 2లో కూడా జరిగింది, బట్ హిట్ 3లో యూ గట్ మోర్ స్క్రీన్ ప్లేస్ కానీ లేదంటే ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫిల్మ్ కానీ బాగా వచ్చింది అనమాట. సో హౌ ఆర్ ఎంజాయింగ్ ద రికగ్నిషన్ అండ్ రిసెప్షన్? థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ మీరు చెప్పినట్టే ఇట్స్ రేర్. It's not about supporting character or what it is, but I think women characters ki చాలా అరుదుగా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనం చేసే ప్రాజెక్ట్స్లో. వెరీ ఫ్యూ రోల్స్ ఆర్ రిటన్ లైక్ దాట్, అండ్ రాసినా కూడా మన వరకు రావడం అనేది ఇంకా అరుదైన ఒక ప్రాసెస్ అని నేను చెప్పాలి. బట్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఈ ఫిల్మ్తో నాకు ఇలా ఒక మంచి రికగ్నిషన్ రావడం హిట్ వర్స్తో. అంటే ఈ హిట్ 2 and 3కి కంటిన్యూ అంటే సేమ్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి కదా. సో ఇలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో మీకు అంటే యూ మైట్ నాట్ నో దట్ యూ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ హిట్ 3 యాజ్ వెల్, అంటే ఆ స్పెసిఫిక్ టైమ్ లైన్కి. సో వెన్ యూ గాట్ టు నో దట్ ఫ్రమ్ శైలేష్ దట్ టు నాని ఈ థర్డ్ పార్ట్లో ఉంటారని చెప్పేసి తెలిసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? టు బీ ఆనెస్ట్ నాకు హిట్ 2 టైంలోనే తెలుసు. అండ్ ఐ థింక్ హిట్ 2 నుంచి హిట్ 3కి వచ్చిన ఫుల్ లెంత్ ఒక లీడ్ క్యారెక్టర్ అనేది నేనే. ఐ నో దెర్ ఆర్ కేమియోస్, బట్ ప్రాపర్ లీడ్లో క్యారెక్టర్ లెంత్ ఉంది నాదే 2 నుంచి 3 వరకు. అండ్ నాకు హిట్ 2 ఎండింగ్ ఏ రోజైతే మన సర్కార్ షాట్ వస్తుంది కదా లాస్ట్లో, ఒక 2 days ముందు ఎప్పుడో తెలుసు అనుకుంటా నాకు, ఓకే నాని గారు ఈజ్ గోయింగ్ టు డూ అని. అండ్ నేను అడగకముందే శైలేష్ చెప్పారు 3లో ఇట్స్ గోయింగ్ టు బీ బిగ్గర్ ఫర్ యూ అని. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. ఇక్కడో ఒక డౌట్ ఉంది ఫస్ట్, ఎందుకంటే హిట్ 2 వచ్చినప్పుడు ఐ వాజ్ క్లియర్లీ అప్రోచ్డ్ బై శైలేష్ సేయింగ్ నీది లూజర్ అనే సిరీస్లో నేను పర్ఫార్మెన్స్ చూసా, ఐ లవ్డ్ వాచింగ్, అండ్ మీ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అండ్ లక్కీగా హిట్ 2లో ఫుల్ లెంత్ ఒక వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ రాయగలిగా అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ చాలా గ్రేట్ఫుల్ అనిపించింది. బట్ నాకే నా మీద డౌట్ ఉండేది, ఎందుకంటే అప్రోచ్ అయింది పోలీస్ క్యారెక్టర్ అంటే నేను అప్పటి వరకు ఏ యాంగిల్లోనూ నేను ఒక కాప్ రోల్ నేను క్యారీ చేయగలుగుతా స్క్రీన్ మీద అని నాకు అస్సలు ఐ హ్యాడ్ నో ఇన్ డ్రీమ్ కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. బికాజ్ నార్మల్గా పోలీస్ అంటే ఒక స్టీరియో టైప్ ఉంటుంది కదా, ఓకే మాత్రం ఒక హైట్ ఉండాలి, ఆ పర్సనాలిటీ ఉండాలి. నేను చూస్తే చాలా బబ్లీ హ్యాపీ గో లక్కీ కైండ్ ఆఫ్ అ గర్ల్. నేను సీరియస్గా కాప్ అంటే అది కూడా శేష్ అప్పుడు, అండ్ ఈజ్ లైక్ 6 feet ఉంటాడు. నేను చూస్తే ఇలా హలో
అని అంటాడు నన్ను ఎప్పుడు. హ్మ్. బట్ శైలేష్ ఇస్ లైక్ లేదు లేదు, హిస్ ఎక్స్ప్లెనేషన్ ఐ థాట్ వాజ్ వెరీ కన్విన్సింగ్ టు మీ. శైలేష్ వాజ్ లైక్ మన రెగ్యులర్ యావరేజ్ ఇండియన్ పోలీస్ ఉమెన్ని చూసుకుంటే రియల్ లైఫ్లో డిపార్ట్మెంట్స్లో దర్ ఆల్ 5'3" ఈ Yeah. హైట్లో నార్మల్ బిల్ట్ అమ్మాయిలు. దట్ కైండ్ ఆఫ్ వాజ్ వెరీ కన్విన్సింగ్ టు మీ. అండ్ నేనే నా స్టీరియో టైప్ బ్రేక్ చేసుకున్న ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఓకే. సో, అంటే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఈ టైప్ ఆఫ్ అంటే మీరు చెప్పారు లైక్ మీరు బబ్లీగా ఉంటారు. సో, యూ అంటే అది కాన్ఫిడెన్స్ లేకనా? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్సా? లేదంటే ల్యాక్ ఆఫ్ అంటే క్యారెక్టర్‌ని నేను పోర్ట్రే చేయగలనన్న చిన్న ఎక్కడన్నా డౌట్‌ఫుల్‌నెస్‌తో ఉండున్నారని చెప్పేసి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్క్రీన్ ఆ స్టీరియోటైప్‌ని బ్రేక్ చేస్తూనే ఇలాగ కాప్ రోల్‌లో కనపడ్డాను. అంటే మోస్ట్‌లీ మనకేంటంటే కాప్ రోల్ అనంగానే ఇన్‌షర్ట్ చేసేసి హీరోయిన్స్‌కి టైట్ కొంచెం టీ షర్ట్ ఏసేసి, సో, ఈ హెయిర్ ఇలా కొప్పు పైకి పెట్టేసి చాలా అంటే ఆ క్యారెక్టర్ అలా కనపడింది. ఓకే. పోలీస్ క్యారెక్టర్ అని చెప్పేసి తెలిసిపోయేలాగా చాలా టైట్‌గా పెడతారనమాట హెయిర్ గూడా. లూజ్ హెయిర్స్ అన్నీ ఉండవు. సో, అది చాలా అంటే మనం ఎప్పుడు సీఐడీ సీరియల్స్ చూస్తూ వచ్చినప్పటి నుంచి అదొక రిఫరెన్స్ పాయింట్‌లా అయిపోయింది. సో, మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇప్పుడు మీరు స్పెసిఫిక్‌గా ఈ క్యారెక్టర్ హిట్ 3లో గాని, హిట్ 2లో గాని ప్లే చేసినప్పుడు లేదంటే రీసెంట్‌గా 'టచ్ మీ నాట్' సిరీస్‌లో ప్లే చేసినప్పుడు గాని, సో, మీ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్‌కి? అండ్ మీరు కొంచెం కొత్త డైమెన్షన్‌లో చూపించడానికో లేదంటే కంప్లీట్‌గా మీ ఏమంటారు మీకు హోల్డ్ ఉండకపోవచ్చు దాని మీద. బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఎసెన్స్ కదా! లేదు కోమలి ప్రసాద్ ఈస్ ప్లేయింగ్ ఇన్ సచ్ క్యారెక్టర్ అంటే కోమలి షుడ్ ఆల్సో బి విజిబుల్ అలాంగ్ విత్ ద క్యారెక్టర్ ప్లేడ్ అన్నట్లుగా. సో, వాట్ ఆర్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ ఇట్? ఆనెస్ట్‌గా చెప్పాలి అంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు క్యారెక్టర్‌తో పాటు కోమలి కూడా కనిపించాలి ఆర్ కనిపించింది అంటే ఐఎమ్ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. హ్మ్. కనపడకూడదు. నేను వర్ష చేసినప్పుడు ఓకే. ఆ క్యారెక్టర్ అంత ఒథెంటిక్‌గా ప్లే చేయడం వల్లనో, లేక వర్షగా నన్ను జనాలు బై మిస్టేక్ ఎప్పుడైనా కోమలి అనకుండా వర్ష అని పిలుస్తారు కదా! అదే రియల్ సక్సెస్. ఎక్కడైనా నేను గుర్తొచ్చానంటే రియల్ పర్సన్ అరే! ఈ అమ్మాయిని మనం అక్కడ చూసాం కదా! నవ్వుతూ బావుంటుంది కదా! తను ఇ ఈ ఇలా నా ఏదైనా ఒక క్యారెక్టరిస్టిక్ అందులో వర్షలో కనిపించింది అంటే ఐయామ్ అండ్ నాట్ ఫెయిల్డ్. యువర్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్ నో, నేననేది. ఐయామ్ జస్ట్ సేయింగ్ హ్మ్. లైక్ కోమలి అనేది నాకు రాకూడదని నేను పెట్టుకుంటా. దట్ హ్మ్. ఈస్ మై పర్స్పెక్టివ్. బికాజ్ బబ్లీగా ఉండడం ఆర్ ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇట్ హాస్ గాట్ ఎవ్రీథింగ్ టు డూ విత్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్ నా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు ఇది మీకోసం అనుకున్నప్పుడు నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతా. ఆ రెస్పాన్సిబిలిటీలో ఒక భయం వస్తుంది. అది కంపల్సరీ రావాలి అని నేను అనుకుంటా ఏ యాక్టర్కైనా. అది లేకపోతే ఆ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ అనేది జరగదేమో ఓకే. అని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో, వర్షాక నా దగ్గరకు వచ్చినప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు. మనసు పెడితే ఎవరైనా ఏదైనా పుల్ ఆఫ్ చేసేస్తారు True. ఈజీగా. కానీ మీరన్నట్టు ఇప్పటి వరకు ఫిల్మ్స్‌లో చూసినప్పుడు పోలీస్ అంటే ఒక ఇది ఉంటుంది. అండ్ పర్టిక్యులర్‌లీ యాస్ ఎన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లోనో, లైఫ్‌లోనో ఎక్కడో ఒక ఓకే ఎమోషనా నా లైఫ్‌లో ఇలా జరిగినప్పుడు నేనేం చేశా? ఒక సాడ్ సీన్ చేయాలి అనుకోండి, ఏడవాలి అనుకోండి. దెర్ ఈస్ దట్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ సమ్‌వేర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ వేర్ యూ ఫెల్ట్ లిటిల్ చాలా లో ఆర్ సాడ్‌గా సంథింగ్. అనిపిచ్చి, అది మన మైండ్‌లో ఆ మెమరీకెళ్ళి ఇక్కడ ఒక పెర్ఫార్మన్స్ ఇస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్ష నాకు దెర్ వాస్ నో వే టు హైడ్. నేనెప్పుడూ లైఫ్‌లో పోలీసే అవ్వలేదు. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది నాకు తెలీదు. ఆల్ ఐ హ్యాడ్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే ఈదర్ నేను ఎలా చేశారు ఇంతకుముందు యాక్టర్స్ చేసినప్పుడు ఎలా పుల్ ఆఫ్ చేశారు చూడాలి. కానీ అలా చూసాననుకోండి, ఎక్కడో అక్కడి నుంచి ఒక ఇన్‌స్పిరేషన్ వచ్చి ఏదో ఒక నువాన్స్ నేను తెలియకుండానే కాపీ చేసేస్తే హ్మ్. అది కూడా మళ్ళీ నేనే ఒప్పుకోలేను. నాకది ఎథికల్ అనిపిచ్చదు. ఓకే. సో, సమ్‌వేర్ నేను పోలీస్ అయ్యుంటే ఎలా ఉండేదాన్నో అది నేనే క్రాక్ చేసుకోవాలి. అది నా జాబ్ టు డూ. దట్ ఈస్ హౌ ఐ అప్రోచ్ ఎనీ క్యారెక్టర్. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దట్ ఆ ప్రాసెస్‌లో ఒక డైరెక్టర్ పర్టిక్యులర్‌లీ బికాజ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కాబట్టి దే విల్ నో ఎవ్రీథింగ్. ఆయన డైరెక్టర్ మైండ్‌లో వర్ష ఏంటి? తనకి కోపం వస్తే ఏ మీటర్‌లో రియాక్ట్ అవుతది? ఆనందం వస్తే ఎలా ఉంటుంది? అన్నీ తెలుస్తాయి. The only person I can go to, because I can't watch anybody's work, because I don't want to copy anybody, నాకంటూ ఒక ఒథెంటిసిటీ తీసుకురావాలి. రేపొద్దున్న ఎవరైనా ఓకే కాప్ క్యారెక్టర్ చూడాలా, వర్ష వర్క్ చూద్దాం
అని నేను ఒక రిఫరెన్స్ పాయింట్ అవ్వాలి. రిఫరెన్స్ పాయింట్ అవ్వాలి అనేది నేను మైండ్లో అది ఒక గోల్ పెట్టుకుంటా. సో ద ఓన్లీ పర్సన్ ఐ కెన్ గో టు ఇస్ డైరెక్టర్. అది కాకుండా ఐ హ్యావ్ టు సిట్ విత్ వర్ష. నాకు నేను అది ఐ డోంట్ నో, ఇట్ కెన్ సౌండ్ వెరీ స్టూపిడ్, బట్ ఇంట్లో మిర్రర్ ముందు నేను చాలా అది కొన్నిసార్లు ఫన్నీగా కూడా అయిపోతుంది. నన్ను నేను చూసుకుని ఏయ్ అని అనుకుంటా, బట్ అది బాలేదు అనుకుంటా. బట్ ఆల్ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ చాలా జరుగుతాయి. ఇన్ ది ఎండ్ నేను వర్షకు అప్రోచ్ అయినప్పుడు ఓకే ఇవి నా మీటర్స్, దీస్ ఆర్ వాట్ ఇట్ ఇస్, ఒక వర్క్ షాప్ చేసినప్పుడు ఎప్పుడో, అండ్ శైలేష్ విల్ టెల్ దిస్ ఇస్ ద మీటర్, దట్స్ ఇట్. ఇంకా అక్కడ నుంచి సినిమా మొత్తం మా మీటర్ సెట్ అయిపోతుంది. ఓకే. అదే మీటర్ ఫాలో అయిపోవాలి. నేను ఆథెంటిక్గా ఉండాలి అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సూపర్. అంటే ఇది ఎలాగ ఏమైనా థియేటర్స్కి వెళ్ళున్నారా? సారీ, ఏదైనా ఎనీ థియేటర్ వెళ్ళి లైక్ యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్? థియేటర్ ఆర్ట్స్లో నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఓకే. బట్ ఐ థింక్ ఎలా చెప్పాలి, ఓ థియేటర్ ఆర్ట్సా అని యాక్టర్ ఎవరైనా థియేటర్ అంటే మీరు చెప్పిన కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లైక్ సిట్టింగ్ విత్ యువర్ సెల్ఫ్, వాచింగ్ యువర్ సెల్ఫ్ యాక్ట్, అది మోర్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం దే విల్ గెట్ టు నో దిస్, ఓకే ఐ కెన్ డూ దిస్ అన్నట్లుగా. మామూలుగా ఏమవుద్దంటే దే విల్ వాచ్ మూవీ రిఫరెన్సెస్. మామూలుగా 90% చేసేది ఏంటంటే చాలా మంది పోలీస్ రోల్ అనగానే ఇప్పుడు విజయశాంతి గారి సినిమాలు చూడడం, లేదంటే నేను చూసా. నేనేమి డైరెక్ట్ గా లేదు అంటే వాళ్ళు కంప్లీట్గా ఓన్లీ దాని మీదే ఉండి అది కొంచెం దాన్నే రిప్రజెంట్ చేసి కొంచెం జెన్జీ స్టైల్లోనో లేదంటే కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వెన్ పీపుల్ నో అబౌట్ థియేటర్ ఆర్ట్స్, అంటే ఈ టైప్ ఆఫ్ మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, లైక్ హౌ ఐ విల్ బీ సీన్ ఆన్ ద స్క్రీన్ అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు దే విల్ డూ దిస్. అద్దం ముందు కూర్చోవడం, లేదంటే ఒక ప్రాపర్ సెల్ఫ్ ఆడిషన్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. సో మీరు అట్లా అద్దం ముందులా చేసుకున్నారు అనగానే ఓకే సో షీ గాట్ సమ్ ప్రాపర్ ట్రిక్స్ టు గెట్ ద క్యారెక్టర్. నేను చెప్పినట్టు మీరు చెప్పిన వేరే పోలీస్ విజయశాంతి గారి ఫిల్మ్స్ ఆర్ చాలా మంది యాక్టర్సెస్ పోలీస్ చేశారు కదా, అవి నేను ట్రై చేయలేదని చెప్పట్లేదు, నేను ట్రై చేశా. బట్ థింగ్ ఇస్ ఐ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఎట్ ఇట్. వై ఐ ఫెయిల్డ్ ఎట్ ఇట్ అని ఎందుకు అంటున్నా అంటే, ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నా అంటే, ఐ ఎండెడ్ అప్ కాపింగ్ దెమ్. ఓకే, ఈ సినిమాలో విజయశాంతి గారు కోపం వచ్చినప్పుడు ఎక్కడో పోలీస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ చేశారు. ఆర్ ఇంకా చాలా ఫిల్మ్స్ చూసాను నేను, యాక్ట్రెసెస్ వెర్ దే ప్లేడ్ కాప్స్. తెలియకుండా అది కావాలని అవ్వదు, బట్ యువర్ బాడీ విల్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ పికింగ్ దోస్ మేనరిజమ్స్ విచ్ అగైన్ ఇస్ అ సాఫ్ట్ కాపింగ్. నేనేంటంటే ఓకే ఆవిడ ఆర్ వేరే యాక్ట్రెసెస్ ఎవరో వాళ్ళు చేసేసారు, నాకు అది నాతోనే నాకు ఫెయిల్యూర్ అనిపించింది. తెలియకుండా పిక్ చేసుకుంటున్నప్పుడు ఇట్స్ వెరీ ఆర్గానిక్, కానీ అది ట్రై చేసి లేదు ఇది కాపీ అయిపోతుంది. ఆడియన్స్ అనేవాళ్ళు కోమ్లీ పిక్ చేసుకుంటే ఒక పోలీస్ మేనరిజంని నా అంతటి నేను ఎలా ఉంటుందో చూడాలి, కానీ వేరే యాక్టర్స్ చేసింది నేను పిక్ చేస్తే ఇట్ ఈస్ అ సాఫ్ట్ కాపింగ్ విచ్ ఐ థాట్ వాజ్ వెరీ అనెథికల్ టు ఆర్ట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఐ మైట్ బి రాంగ్, బట్ దట్ ఈస్ మై బిలీఫ్. బా, అంటే ఒక స్పెసిఫిక్ ఆర్టిస్ట్ ఇలాగ అనెథికల్ టు ఆర్ట్ అనే వర్డ్ యూస్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి వినడానికి. సో ట్రూ కాంప్లీట్. అంటే ఈ ఇంటర్ప్రిటింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, లేదంటే ఇంటర్ప్రిటింగ్ యువర్ సెల్ఫ్ యాక్టింగ్, ఇవన్నీ కూడా ఫైన్. కాకపోతే ఇది ఏంటంటే ఈ ప్రొజెక్షన్ అనేది, లేదంటే ఈ మిర్రరింగ్ ఆఫ్ ఆర్ట్ అనేది వెన్ ఇట్ గోస్ టు ద ఫిలిం, ఎక్కడో ఒక చోట అంటే ఏదో ఒక స్పెసిఫిక్ సీన్లోనో లేదంటే ఏదో ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్లోనో దెర్ విడ్ బి, అంటే మీరు ఇందాక చెప్పారు లైక్ కామలీ షుడ్ బి సీన్, అక్కడ వర్షాన్ని కనబడాలి అని చెప్పేసి. కాకపోతే ఆ కోమలి ప్రసాద్ మార్క్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అలా వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ కోమలి ప్రసాద్ షీ పుట్స్ ఫర్ వర్ష కానీ లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ రోల్? చాలా ట్రిక్కీ క్వశ్చన్, బట్ ఐ థింక్ కోమలి ప్రసాద్ మార్క్ ఏంటి అని నేను చెప్పకూడదు, ఆడియన్స్ చెప్పాలి. బికాజ్ ఇన్ ది ఎండ్ మార్క్ క్రియేట్ అయిందా లేదా అని డిసైడ్ చేసే వాళ్ళు ఆడియన్స్. వాళ్ళు ఎక్సెప్ట్ చేసి ఒక మార్క్ ఉంది అంటే ఆ పర్టికులర్ యాక్టర్కి ఆర్ ఆ క్యారెక్టర్కి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. రేపు పొద్దున్న ఏ ప్రాజెక్ట్స్ చేసినా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తారు, ఫెయిల్యూర్స్లో ఉన్న సపోర్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్ వన్స్ యూ క్రియేట్ అ మార్క్. అండ్ అది క్రియేట్ అయిందా లేదా అనేది డెఫినెట్లీ నేను చెప్పకూడదు, ఆడియన్స్ చెప్పాలి. కానీ అది క్రియేట్ చేయాలి అని కష్టపడతాను. ఓకే, సో క్రియేట్ అయింది అనుకుంటున్నారా? టైం విల్ ఓన్లీ సే, బట్ ఎలా చెప్పాలి, అప్రిషియేషన్ వస్తుంది, ఆడియన్స్ గుర్తుపడుతున్నారు. అండ్ సమ్వేర్ సి ఐ నో ఐఎమ్ నాట్ ద మెయిన్ లీడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అదర్వైజ్ ఐఎమ్ అ లీడ్ యాక్ట్రెస్, బట్ నాకు తెలుసు ఐఎమ్ డూయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. యూ కెన్ కాల్ సెకండ్ హీరోయిన్ ఆర్ సంథింగ్.
ఐ థింక్ ఇంత పెద్ద స్పేస్లో ఇంత పెద్ద సెటప్ ఉండి ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఫిల్మ్లో ఉండి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ వెన్ అ ఫిల్మ్ ఇస్ సక్సెస్ఫుల్. దాంట్లో కూడా ఎక్కడో ఒక 10 మంది అయినా నా గురించి మాట్లాడి నాకు మెసేజ్ చేసి నా మీద ఒక మీమ్ వేసి లేదా నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు వర్ష 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 అని అరుస్తున్నారు. ఐ థింక్ క్రియేట్ అయ్యింది బికాస్ వెన్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ who have worked so hard for so many years to establish this success, ఒక కొంతమంది అదంతా వదిలేసి నా వరకు ఒకటి వస్తుంది, ఒక అప్రిషియేషన్ వస్తుంది అంటే క్రియేట్ అయ్యిందేమో అని అనుకుంటున్నా. బట్ ఇంకా ఇంకా పెద్దగా క్రియేట్ చేయాలి. ఐ వాంట్ హ్యూజ్ ఫ్యాన్ బేస్, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు లవ్ మీ, ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. యాక్టర్స్ నార్మల్గా ప్రమోషన్స్ అంటే దూరం వెళ్ళిపోతారు. నాదల్లా నన్ను తీసుకెళ్ళండి, నన్ను జనాల్లో వదిలేయండి ప్లీజ్, నాకు ఆ ప్రేమ కావాలి. ఐ లవ్ టు బీ లవ్డ్. నాకు ప్రేమించబడడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను చాలా ప్రేమిస్తా. అండ్ ఆ మార్క్ ఇంకా పెరిగితే మేబీ ఈ ఇంటర్వ్యూ అనే కాదు, లైక్ ఇన్ రియల్ లైఫ్ కానీ లేదంటే సినిమాలో కానీ ఆర్ బీయింగ్ ద ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ కానీ ఆర్ యూ బీయింగ్ టూ మోడెస్ట్ ఆర్ లేదు ఇలాగే ఉంటారా నిజంగానే? ఐ మీన్ బీయింగ్ మోడెస్ట్ నా అంటున్నారా అని అడుగుతున్నా. నన్నా ఎలా ఐ డోంట్ నో వాట్ డూ యూ మీన్ బై మోడెస్ట్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? బికాజ్ ఐల్ టెల్ యూ, మోడెస్టీ ఈజ్ పాజిటివ్, మోడెస్టీ ఈజ్ ఆల్సో నెగటివ్. నెగటివ్ అయితే కాదు, మోడెస్టీ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్. నేను చూసా ఆల్ 3 కేటగిరీస్. సో మీరు వాట్ డూ యూ మీన్ బై మోడెస్ట్ చెప్పండి. పాజిటివిటీ. ఓకే, బట్ ఎక్స్ప్లెయిన్ మోడెస్ట్ టు మీ. అంటే సో ఇప్పుడు మీరు చెప్పారు కదా రెండు మూడు రకాల మోడెస్టులు ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఎలా అనిపించారంటే, ఇప్పుడు మీరు అంటే లైక్ యూ క్రియేటెడ్ యువర్ ఓన్ సిగ్నేచర్ అంటే లేదేమో చేశానేమో ఏదైతే అంటే ఒక కన్ఫర్మేషన్, యూఆర్ నాట్ బీయింగ్ కన్ఫర్మేటివ్. సో కన్ఫర్మేటివ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే లైక్ ఐ టెల్ యూ, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్కి మీరు మార్క్ క్రియేట్ చేసేసారన్న మీరు నన్ను అడిగారు కదా, చేయలేదు ఇంకా అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేనట్టు, చేసేసాను అంటే నా మీద నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టు. అందుకే చేశానేమో అన్నారా? నేను అంటున్నా అది చూసిన ఆడియన్స్ చెప్పాలి అంటున్నా. రేపొద్దున్న ఎవరైనా కొమ్లి ప్రసాద్ వాట్ అ మార్క్ షీ హెస్ క్రియేటెడ్, ఆ మార్క్ అనేది ఉంది కదా, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ అసెస్మెంట్, ఇట్ ఈస్ అ కాంప్లిమెంట్ అండ్ దెర్ ఇస్ నథింగ్ టు బి మోడెస్ట్ ఇన్ ఇట్. సెల్ఫ్ అసెసింగ్ ఏంటంటే నేను బాగా చేశానని నేను అనుకుంటున్నాను అని చెప్పడం వేరు, మార్కే క్రియేట్ చేసేసాను అనేది ఇట్స్ అ కాంప్లిమెంట్. ఐఎమ్ సేయింగ్ దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఆడియన్స్. దాంట్లో ఏం మోడెస్టీ ఉంది? యూఆర్ డన్ విత్ ద రోల్స్, అంటే ఇప్పుడు మీకు ఒక మంచి రిసెప్షన్ వచ్చింది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 మూవీస్లో ఈ పోలీస్గానే కనిపించారు, లైక్ హిట్ 2, హిట్ 3 అండ్ టచ్ మీ నాట్లో. బట్ టచ్ మీ నాట్లో స్టూడెంట్ నుంచి వెళ్ళారు. ఐ వాంట్ పీపుల్ టు టాక్ అబౌట్ దట్ బికాస్ దట్ ఈస్ ద వెరీ బిగ్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా తెలుసా. ఓ వావ్, ఆ సిరీస్ నాకు వచ్చినప్పుడు రమ్మన్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఐఎమ్ లైక్ వావ్. నేను టుడే ఎవ్రీబడి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ 18-19 yearsకే వచ్చేస్తున్నారు. నేను లేదు, మా డాడీ కాళ్ళు ఇరగొడతా, డాక్టర్ చదవాలి, ఐఎమ్ డెంటిస్ట్, సర్టిఫికేట్ చేతిలో ఉండాలి బికాస్ ఇట్స్ అ సెక్యూరిటీ లాంగ్ రన్. నీకు ఈ ఫీల్డ్ ఏ రోజన్నా బోర్ కొట్టినా లేకపోతే నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా హ్యావింగ్ అ డిగ్రీ ఇస్ అ సెక్యూరిటీ కదా, అయ్యాకనే ఏ ప్యాషన్ అన్న ఫాలో అవ్వాలి అని డాడీ క్లియర్గా చెప్పారు. సో ఐ కేమ్ వెరీ లేట్ అండ్ ఆల్రెడీ ఆ యాంగ్జైటీ ఉంటుంది ఇంత కాంపిటీషన్లో. వెన్ దెర్ ఆర్ యాక్ట్రెసెస్ హూ ఆర్ కమింగ్ ఎట్ సచ్ యంగ్ ఏజ్, వేర్ ఇస్ మై ప్లేస్, విల్ ఐ యాక్చువల్లీ హ్యావ్ అ ప్లేస్ అనే దాంట్లో అ క్యారెక్టర్ లైక్ మేఘ, టచ్ మీ నాట్ ఈజ్ వెరీ నేను చాలా స్పెషల్గా చూసా. నేను ఒక స్కూల్ గర్ల్, 19 years, అండ్ అది నేను పుల్ ఆఫ్ చేయగలనా అని చేసేస్తే ఎంత బాగుంటుంది. ఇమాజిన్ సమ్వన్ హూ డిడ్ వర్ష కాప్, ఒక సీరియస్ యాంగ్రీ నానితో అర్జున్ సర్కార్తో ఫైట్ చేస్తున్న అమ్మాయి ఒక స్కూల్ యూనిఫామ్ వేసి అక్కడ రిషితో, ఇట్స్ అ వే టు ఆపోజిట్ క్యారెక్టర్స్ కదా. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ అలాంటి ఆపర్చునిటీస్ మన డోర్ నాక్ చేయడం కూడా ఐ వుడ్ సే ఇస్ అ బ్లెస్సింగ్. ఓకే, సో అయితే అంటే అది ప్రొజెక్ట్ అవ్వాల్సినంతగా అవ్వలేదేమో,
బహుశా. యాహ్! యాహ్! సో, బట్ ఈ పోలీస్ క్యారెక్టర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్ల ఎక్కడన్నా గూడా ఈ టైప్ కాస్టింగ్ అవుద్దేమో, లేదంటే హ్మ్. ఫర్దర్ మూవీస్‌లో కూడా సేమ్ ఇదే మళ్ళీ పోలీస్ రోల్ ఆఫర్ చేస్తారన్న టెన్షన్ గాని, భయం గాని లేదా? భయం కాదు, రియాలిటీయే. ఆ! అయిపోయింది. అందుకే నేను ఇఫ్ యూ సీ నాది సమ్‌వేర్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఐ బిలీవ్ నన్ను 2 ఇయర్స్ తర్వాత ఆడియన్స్ ఆర్ సీయింగ్ మీ ఇన్ థియేటర్. అది కూడా మళ్ళీ హిట్ ఫ్రాంచైజ్‌లోనే. హ్మ్. లాస్ట్ నన్ను చూసింది హిట్ 2లో. ఇప్పుడు హిట్ 3లో. ఎందుకు ఆ మధ్యలో ఆ 2 ఇయర్స్ గ్యాప్‌లో దట్స్ వాట్ హ్యాపెండ్. అప్పటి వరకు హిట్ 2 వచ్చేంత వరకు ఒక్క లైఫ్‌లో ఈ యాక్టింగ్ కెరియర్ ఉన్నన్ని రోజుల్లో ఒక్క పోలీస్ క్యారెక్టర్ అయినా చేయాలి అని బకెట్ లిస్ట్‌గా ఉండేది. హ్మ్. హిట్ 2 రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ పోలీస్ స్క్రిప్ట్సే. అది నాకసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. అండ్ దేర్ ఆర్ సోలో యూ నో ఫీమేల్ కాజల్ అగర్వాల్ గారిది 'సత్యభామ' 'సత్యభామ.' వచ్చింది. అలాంటి స్పేస్‌లో సోలో. ఐ ఓహ్! యామ్ లైక్ ఐ డోంట్ నో. ఇట్స్ నాట్ అండర్ కాన్ఫిడెంట్ అని కాదు. బట్ సమ్‌వేర్ ఐ థింక్ ఇంకా నా విజిబిలిటీ పెరగాలి. ఐ యామ్ స్టిల్ నాట్ దట్ బిగ్ స్టార్ టు పుల్ ఆఫ్ అ సోలో. నాకింకా అంత క్రౌడ్ పుల్లింగ్ నేను చేయగలనా? లేదా? ఒక్క హిట్ 2లో నా క్యారెక్టర్ సక్సెస్ అవ్వడం వల్ల అనేది నాకు తెలీదు. ఆల్ ఐ నో ఈస్ ఐ వాంట్ టు బి క్లోజ్ టు ద రియాలిటీ. ఆ భయం అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఐఎమ్ లైక్ సడెన్‌గా బకెట్ లిస్ట్ అనేది నైట్‌మేర్‌లా మారిపోయింది నాకు పోలీస్ క్యారెక్టర్స్ అనేది. అండ్ నా నా పరిస్థితి ఇంట్లో ఏంటంటే, ఏంటి ఓకే. సినాప్సిస్ చదువుతా, ఏ స్క్రిప్ట్ వచ్చింది చదువుతా, పోలీస్ ఓకే. పోలీస్ ఒక్కళ్ళైనా పువ్వులు, మంచి మంచి మాంటేజ్ సాంగులు, మంచి మంచి శారీస్ ఇలా ఏదైనా ఉంటుందేమో అని ఆశగా చూస్తారా? ఏది సో, అది నాకు ఎక్కువ ఐ స్టార్ట్ టు హంట్ ఫర్ లవ్ ఆర్ కామెడీ ఆర్ ఐ లవ్ వాట్ సమంత గారు డస్ ఇన్ 'అఆ'. హ్మ్. ఐ థింక్ దట్ ఈస్ మై ఫోర్టే. నా రియల్ లైఫ్‌లో ఐయామ్ వెరీ క్లోజ్ టు దట్ యాస్ ఎ పర్సన్. నేను చాలా కామెడీ పర్సన్‌ని. లైక్ అరే! అది గాని, లేదా మంచి లవ్ స్టోరీస్ గాని, నాకు కొంచెం ఒక సాంగ్ కావాలి, ఒక శారీ కావాలి. ఏది లేదు. సో, అందుకే లేదు అని వెయిట్ చేశా. బట్ అగైన్ బికాజ్ ఐ యామ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత అదే పోలీస్ అదే పోలీస్. క్యారెక్టర్‌లో థియేటర్‌కి ఓకే. అంటే 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందని మీరే చెప్తున్నారు స్పెసిఫిక్‌గా. ఈ టైప్ కాస్టింగ్ అనేది చాలా కామన్‌గా జరిగేది ఇండస్ట్రీలో. అది చాలా తక్కువ మంది అందులోంచి బయటపడడానికి చిన్న చిన్న ఛాన్సెస్ వస్తా ఉంటాయి. బట్ ఈ 2 ఇయర్స్ గ్యాప్‌లో ఎప్పుడు కూడా అంటే మధ్యలో 'శశివదన' అని ఒక మూవీ చేసినట్టున్నారు. యాహ్! సో, ఇది కాకుండా వేరే అసలు అదర్ దాన్ పోలీస్ క్యారెక్టర్ రోలే రాలేదా? లేదంటే వర్ యూ నాట్ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రోల్స్ యూ గాట్? సెకండ్ వన్. ఓకే. వైల్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ అదర్ దాన్ పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. హ్మ్. బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు బీ అ బీన్ బ్యాగ్ ఇన్ అ ఫిల్మ్. నో. హ్మ్. ఓకే. ఐ నో ఐఎమ్ డెస్పరేట్ ఫర్ ఎనీథింగ్ అదర్ దెన్ పోలీస్ క్యారెక్టర్. బట్ అలా అని జస్ట్ ఒక ఫ్లవర్ పాట్‌లా ఉండలేను కదా! ఫిల్మ్‌లో ఫిల్లింగ్ ఓకే. వచ్చి ఒక ఏదో అందులో కూడా ఏదైనా ఒక మీనింగ్ ఉంటే బావున్ను అని వెతికాను. బట్ యాహ్! ఐ టుక్ మై ఓన్ టైమ్. అండ్ ఓకే. అగైన్ సీ ఐయామ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐయామ్ హ్మ్. హానెస్ట్‌లీ టెల్లింగ్ యూ. ఐయామ్ వెరీ సాడ్ వెన్ ఐ సే I had to reject this script or this script or this. I don't want to name it, but there are good films in that as a lead. I'm sad to say that I'm rejecting it because I want to do that. కానీ somewhere it is not aligning నాకు. హ్మ్. నేను ఏం కావాలనుకుంటున్నా ఆర్ యాజ్ అన్ యాక్టర్ నేను ఏం డెలివర్ చేయాలనుకుంటున్నా. ఇట్ అగైన్ బాయిల్స్ డౌన్ టు హౌ మచ్ ఐ లవ్ ఆడియన్స్ ఆర్ హౌ మచ్ ఐ లవ్ టు బీ లవ్డ్ బై ఆడియన్స్. నాకు ఆ ప్రేమ కావాలి సెల్ఫిష్‌గా అన్నప్పుడు నేను ఇక్కడ ఏం డెలివర్ చేయాలో కూడా నాకు తెలుసు. సో, థాట్ మేడ్ మీ సే నో టు కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఐయామ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది ఐయామ్ వెరీ సాడ్ దట్ ఐ హాడ్ టు సే నో. అవి బావుండుంటే బావున్ను. మళ్ళీ ఇంకొకసారి ఆడియన్స్ ముందుకెళ్ళేదాన్ని కదా అనే ఇంటరాక్ట్ అవ్వచ్చు. డెస్పరేషన్ హ్మ్. నాలో చాలా ఉంది. ఓకే. బట్ ఐ హాడ్ టు ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మై కెరియర్. హ్మ్. అంటే ఈ డెస్పరేషన్‌ని డెస్పరేషన్ ఇన్ ద సెన్స్ ఏదో చేసేయాలని కాదు. బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలన్న ఒక ఏదైతే ఆశ ఉందో, సో, దాన్ని ఇలా రిజెక్షన్ ఫేస్‌లో ఉన్నప్పుడు, సో, దాన్ని ఎలాగా మీరు ప్రాసెస్ చేసుకుంటారు? అంటే ఎలా నో చెప్తా ఆ! అనా? అంటే నో చెప్పిన తర్వాత కూడా సీ ఎంత మీరు ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ చేయకూడదనున్నా, లేదంటే ఈ తరహా పాత్రలు చేయాలని ఒక ఆశ ఉన్నా కూడా, ఈ రెండిటికి మధ్య ఒక సర్వైవల్ మోడ్ అనేది ఉంటుందొకటి. హ్మ్. సో, ఐ షుడ్ బి సర్వైవింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ షుడ్ బి రిలవెంట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సంవత్సరం ఇంజినీర్ పాస్ అవుట్స్ వస్తున్నట్టు ముంబై నుంచో లేదంటే మొత్తం ఇండియా వైడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి అలాగా ఇంపోర్ట్ అవుతా ఉంటారనమాట.
ఈజీగా వర్స్ట్ కేస్ సినారియో మనం ఒక సినిమా ఓపెనింగ్ చూస్తున్నా, లేదంటే ఏదైనా ఒక ప్రెస్ నోట్ చూసినా సరే, దేర్ విల్ బి అరౌండ్ 3 to 4 ఫ్రెష్ నేమ్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఎనీ ఫిల్మ్ అంటే అది నాట్ అబౌట్ ద స్కేల్, బట్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఉంటున్నారు కదా. సో ఈ 2 years గ్యాప్ తీసుకున్నప్పుడో, లేదంటే ఈ కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని హోల్డ్లో పడో, లేదంటే ఇలా ఉన్నప్పుడు ఆన్ స్క్రీన్ కనిపించట్లేదు, లేదంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు అంటే ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ ఆర్టిస్ట్ ఆర్ హీరోయిన్ అన్నప్పుడు, సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటే, ఎందుకంటే ఆ పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. లేదు, ఐ షుడ్ బీ మోర్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్, ఐ షుడ్ బీ అంటే ఇంకా ఈవెంట్స్ జరగాలి, లేదంటే ఐ షుడ్ బీ గోయింగ్ టు ద మీడియా ఆర్ ఇలా థియేటర్స్లో నా సినిమా ఆడాలి అన్న ఒక గోల్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా పీపుల్ ఎంటర్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎందుకంటే ఈ రిజెక్షన్ మోడ్లో అది కూడా మీకు ఎక్కడైనా అడ్డంకిగా వస్తుందా? అంటే ఒక స్పెసిఫిక్ రోల్ రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే లేదు నేను ఇదే సేమ్ రోల్ అయితే ప్లే చేయకూడదు అన్న ఒక పాయింట్ ఉంటుంది, బట్ ఆ ప్రియారిటీ లిస్ట్లో ఈ సర్వైవల్ మోడ్ అనేది కానీ, లేదంటే బీయింగ్ రిలవెంట్ అనేది కానీ ఎప్పుడు కూడా అడ్డంకిగా లేదా మీకు? బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ వీ డూ. నేను చూసే పర్స్పెక్టివ్, అగైన్ ఇట్ కెన్ బీ రాంగ్, బట్ ఇట్స్ మై పర్స్పెక్టివ్, ఇట్ హర్ట్స్. ఇఫ్ ఎనీబడీ ఈస్ టెలింగ్ లేదు నేను రిజెక్ట్ చేసి హ్యాపీగా ఉన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ సర్వైవల్. సమ్ మైట్ బి, కొంతమంది యాక్టర్స్కి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కొంతమంది యాక్టర్స్కి బ్యాక్గ్రౌండే లేకపోవచ్చు, కొంతమంది యాక్టర్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవచ్చు, కొంతమందికి ఫినాన్స్ ఉన్న మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న, స్టిల్ ఇట్ విల్ హర్ట్. ఆ హర్ట్ అనేది ఏ యాక్టర్కైనా కామన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద మనీ ఆర్ ద సర్వైవల్. బట్ నేను చూసే పర్స్పెక్టివ్ ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇంకొకటి, దెర్ ఆర్ వెల్ విషర్స్, మన మేనేజర్స్ కానివ్వండి, ఎవరున్నా మన సపోర్ట్లో ఈ పాయింటే ఫస్ట్ చెప్తారు. ఓకే, నువ్వు ఒకటి రిజెక్ట్ చేసావు, రెండో ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసావు, సంథింగ్ ఒకటి సర్వైవ్ అవ్వాలి, నెంబర్ 2 ఆడియన్స్ని నువ్వు మర్చిపోకూడదు, బికాజ్ లైక్ యూ సెడ్ ఎవ్రీ డే దెర్ ఆర్ న్యూ ఫేసెస్, ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకళ్ళు ఇంపోర్ట్ అవుతున్నారు, ఆల్ దిస్ అందరూ చెప్తారు. ఇన్ ది ఎండ్ను నేనేం చేస్తా అంటే, లోపల నేను ఒకటి ఆలోచించుకుంటా. నేను ఒక ప్రాజెక్ట్ నో చెప్పి ఇంకొక మంచి ప్రాజెక్ట్ నన్ను రీచ్ అవుతుంది అనే నమ్మకంతో వెయిట్ చేసి, ఈ లోపు ఉన్న పెయిన్ని అడ్రస్ చేస్తా, ఏడుస్తా, ఏడుపు వస్తే. ఇంకా చెప్పాలి అంటే హ్యాపీగా అరిజిత్ సింగ్ సాడ్ సాంగ్స్ అన్నీ పెట్టుకుని ఏడ్చేస్తా. బయటికి వస్తే చాలా బాగుంటుంది. ఎవ్రీబడి షుడ్ క్రై. ఐ థింక్ క్రైయింగ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్ బై గాడ్ అని నేను అనుకుంటా. కానీ చాలా మంది ఏడవలేరు. అందరి దగ్గర ఎవరేమనుకుంటారో జడ్జ్ చేస్తారా, ఏంటి చిన్న పిల్లోడ్లా ఏడుస్తున్నావు అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ సెయింగ్ క్లోజ్ యువర్ డోర్స్ బట్ గో క్రై. అది పెయిన్ ఉంటుంది. లేదా ద చాయిస్ ఇస్ బిట్వీన్, ఈ ఫిలిం నేను నచ్చకపోయినా XYZ ఆడియన్స్ కోసం మర్చిపోతారనో, లేకపోతే ఫైనాన్స్ కావాలనో, సర్వైవ్ అవ్వాలనో, ఎనీ రీజన్, కాంపిటేటివ్గా ఉందనో, ఏదో ఒక రీజన్ వల్ల నేను చేసేసి అది వర్కౌట్ అవ్వకుండా దానికి వచ్చే నెగటివిటీయో, ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్తో వస్తుంది. అగైన్ దెర్ ఇస్ పెయిన్. ఐఎమ్ సెయింగ్ ద చాయిస్ ఇస్ బిట్వీన్ దీస్ 2 పెయిన్స్, బట్ పెయిన్ is common, no? True. How I like to address it is, I will choose what pain is okay for me to deal with, which is the first one. Okay. I can't work in a project దీని ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. No. Impact are equally there at both the places, but again it has a lot to do with మీరు యాజ్ అ పర్సన్ దాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు. నేను యాజ్ అ పర్సన్ ఐ కెన్ వెయిట్. లైక్ ఐ సెడ్, ఐ హ్యావ్ మై ఓన్ వేస్ ఆఫ్ బీయింగ్ సాడ్. దెర్ ఆర్ పీపుల్ ఐ కాల్ అప్, ఐ టాక్, నేను చేసేది కరెక్టేనా కాదా అడుగుతా, నచ్చింది చేస్తా. ఎండ్లో అది వేరే విషయం. చేసే అన్నా కూడా ఒపీనియన్ తీసుకుంటా. ఐఎమ్ వెరీ బ్యాడ్ దట్ వే, బట్ నచ్చిందే చేస్తా. బట్ ఐఎమ్ సెయింగ్ దిస్ పెయిన్ ఈజ్ ఓకే. ఎందుకంటే అసలు ఏది చేయకుండా నేను నా రూమ్లో ఉండి నాకు నేను బాధపడి, అది ఎవరికి తెలీదు ఆ పెయిన్. కానీ రేపు పొద్దున్న ఇఫ్ ఐ డూ అ ప్రాజెక్ట్ వేర్ ఐ డోంట్ బిలాంగ్, ఆ నెగటివిటీ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇట్ హ్యాస్ సో మచ్. ఐఎమ్ సెయింగ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ మీ అనేబుల్ టు పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్ వెల్ బికాస్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్. దట్ ఈస్ అగైన్ unethical టు ద ఆర్ట్. వీ హ్యావ్ టు ఫేస్ సచ్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ వీఆర్ డూయింగ్ దట్. ఆ వచ్చే పెయిన్ ఐఎమ్ సెయింగ్ ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరికి తెలియని పెయిన్ హ్యాండిల్ చేయడం ఈజీయా?
ప్రపంచానికి తెలిసిన పెయిన్ హ్యాండిల్ చేయడం ఈజీగా True. అని నేను అనుకుంటా. Hmm. నాకు ద ఫస్ట్ వన్ ఈజ్ బెటర్ బికాజ్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్లో మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, సో మెనీ యాక్టర్స్, అండ్ దెన్ వన్స్ దే కమ్ బ్యాక్ ఎక్కడో ఒక మంచి క్యారెక్టర్తో ఎవరో ఒక డైరెక్టర్ ఎక్కడి నుంచో దేశంలో అప్రోచ్ అయ్యి ఏదో ఒక మ్యాజిక్ జరిగి ఆ క్యారెక్టర్తో, అండ్ దెన్ బ్యూటిఫుల్లీ ఆడియన్స్ విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ కమ్ బ్యాక్. దట్ ఈస్ దెర్ rather than putting yourself in projects where you don't think you can do justice and losing that how do I say that exclusivity. That is how I look at it. ఓకే, ఇది ఈజియర్ పెయిన్ అనిపిస్తుంది నాకు. అంటే ఓకే ఫైన్, అంటే మీరు అనుకున్న పర్స్పెక్టివ్లో అనుకుందాం. బట్ ద లాంగ్విటీ ఆఫ్ కెరీర్ ఆఫ్ హీరోయిన్స్ అంత ఉంటుంది అనుకుంటున్నారా? But do I want to be a heroine? నో నో, నాట్ ఓన్లీ అబౌట్ హీరోయిన్ బట్ ఫీమేల్ లీడ్కి. Definitely. I don't know. ఇట్స్ అ మిత్ అనిపిస్తుంది ధీరజ్ గారు నాకు. హీరోయిన్ అంటే 4-5 లైఫ్, హీరోయిన్ 4-5 లైఫ్, షెల్ఫ్ లైఫ్ ఆర్ వాట్ సచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ బి అ హీరోయిన్, ఐ వాంట్ బి అ స్టార్. ఐ మీన్ బై దట్ అనుష్క గారు ఎన్నేళ్ళైంది వచ్చి, బట్ తమన్నా, త్రిష, ఆల్ దీస్ పీపుల్. ఎగ్జాక్ట్లీ, అండ్ హౌ ఓల్డ్ దే ఆర్. యు సీ ఈవెన్ నౌ if there is Anushka Garu's film coming, I will be the first person to go see FDFS. I am a big fan of Anushka Garu, and I am saying I look up to such people. And naku ee shelf life 4-5 years undi kada, it will give unnecessary stress manaki. అండ్ నాట్ 4-5 years అని కాదు కానీ How much But- ever. ఉంటుంది. ఒక 10 years తర్వాత ఆర్ దే బీయింగ్ రిలవెంట్, లేదంటే వాళ్ళకి ఏంటి అంటే అన్లెస్ అంటే యూ గెట్ ఏ ప్రాపర్ స్టార్డమ్. ఇప్పుడు మనం అనుకుంటున్న నేమ్స్ అన్ని కూడా అనుష్క కానీ, త్రిష కానీ, తమన్నా కానీ, వీళ్ళు ఏంటంటే వివత్సన్ స్టార్డమ్ ఎంజాయ్ చేసి. But that's what I am aiming at. That's where I want to go. Okay. And that's where I see myself. ఓకే, I might sound overconfident No, now, not over. but I'm saying that's what this little girl's dream is. And అది అయ్యే వరకు నేను కష్టపడతా. అండ్ ఇఫ్ అట్ ఆల్ సమ్ డే లైక్ యూ సెడ్ XYZ రీజన్స్ వల్ల ఆ స్టార్డమ్ రాకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మళ్ళీ నేను జీరో నుంచి కష్టపడతా అంటున్నా. బట్ అగైన్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్ ఆఫ్ యువర్ వర్క్. దిస్ అగైన్ ఎక్స్ప్లెయిన్స్ వై మనకి సూట్ అవ్వని స్క్రిప్ట్స్ వచ్చాయి అనిపిస్తే రిజెక్ట్ చేసి కూర్చోవాలి. ఓకే. అప్పుడు లాంజిటివిటీ కూడా ఉంటుంది అని నేను నమ్ముతా. ఐ కెన్ బీ రాంగ్, బట్ యా. కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, సో కొంచెం కామన్ క్వశ్చన్ వినబడింది ఏంటంటే, అడవిశేష్ గారికి ట్రాకర్ పెట్టినట్టు నాని గారికి కూడా ట్రాకర్ పెట్టారా అని. కేడీతో ట్రాకర్ పనిచేస్తుంది, సర్కార్తో ట్రాకర్ పనిచేయదని చెప్పి డైరెక్ట్గా నేనే స్పై చేసి ఎక్కడ ఉన్నారు, ఎవరిని చంపుతున్నారని ఫైట్కే వెళ్ళిపోయా. సర్కార్తో ట్రాకర్స్ పనిచేయవు, డైరెక్ట్ అటాకే పనిచేస్తుంది. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి, సో ఇలాగనమాట. సో అప్పటి నుంచి ట్రాక్ చేస్తా ఉందా నాని కూడా వచ్చి ట్రాక్ డౌన్ టు ద ఫారెస్ట్ అని చెప్పేసి దేర్ ఆర్ మెనీ ట్వీట్స్. అంటే హిట్ 2లో ట్రాకింగ్ దగ్గర ఆగిపోయింది వర్ష, హిట్ 3లో ఒక స్టెప్ అప్కి వెళ్ళి ఈ ట్రాకింగ్ లాంటివి లాస్ట్ టైం మనకు కలిసి రాలేదు అని డైరెక్ట్ గన్తోనే ఎంట్రీ ఇచ్చింది. ఓకే, సో మీరు ఏంటి ఎప్పుడు ఈ సేవియర్ మోడ్ ఆన్ చేసి పెట్టుకుంటారా? సేవియర్ మోడ్ అంటే హిట్ 2లో కూడా సేమ్ అలాగే సేవ్ చేస్తారు, ఇప్పుడు హిట్ 3లో కూడా అలాగా. వర్ష ఇస్ మదర్ టెరిసా, ఒక ఆశ్రమం నడిపిస్తుంది మదర్ టెరిసా హిట్ వర్సా? హిట్ వర్స్ లో ఉన్న ఏకైక మదర్ టెరిసా. లైక్ నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవరో అన్నారు, వర్ష హిట్ వర్స్ అంతా నువ్వు సింగిల్గానే ఉండిపోతావా, చీర ఎప్పుడు కట్టుకుంటావు, నీకెప్పుడు ఒక హీరో ఇస్తారు అంటే సెట్ పక్కనే డైరెక్టర్ ఉన్నారు, మీరే అడగండి. బికాస్ దట్ ఈస్ ద సేమ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. నాకు ఒక హీరో నివ్వు, నాకు ఒక రోమాన్స్ నివ్వు సినిమాలో అని. సో నాకు ఎక్కడో భయంగా ఉంది, హిట్ వర్స్ అంతా నేను ఒక మదర్ టెరిసా ఆశ్రమం నడిపించుకోలేమో, అందరు హీరోస్ని టైంకి సేవ్ చేసి లాస్ట్కి ఓకే మీరు సుఖీ భవ అనుకుంటా. ఓకే, అయితే అంటే మోస్ట్లీ నాట్ పాసిబుల్ ఏమో మీకు శైలేష్ కోల్ అలా డిజైన్ చేయడం అనేది, ఎందుకంటే తన సినిమాల్లో ఎప్పుడు కూడా హూ సెడ్ నాట్ పాసిబుల్, అంటే ఏమో అంటున్నా. పాసిబుల్ ఏమో, పాసిబుల్ ఏమో నాకు తెలిసేమో, ఓహో నేను చెప్పట్లేదు ఏమో ఏమో. ఓకే, సో చూడాలి అయితే. చూడాలి. సో హిట్ వాస్ 7 లేదా 8 ఫిల్మ్స్ దాంట్లో ఏదో ఒక చోట ఏదో ఒక దాంట్లో మీరు ఏమో. ఓకే, సో అదర్ దెన్ ఇప్పుడు హిట్ 3 కాకుండా వాట్ ఆర్ ద అదర్ ప్రాజెక్ట్స్ యూ వర్కింగ్ ఆన్? ఇట్స్ అనదర్ లాంగ్వేజ్. ఓకే, టార్గెట్ అంతా ఇంకొక తమిళ
ఓకే. సో సో ఇది మీ ఫస్ట్ తమిళ్ ఫిల్మా ఇది ఇప్పుడు? ఓకే. ఐ మీన్ ఇట్స్ దేర్ బట్ ఓహ్! ఇట్స్ ఆల్‌మోస్ట్. యా ఓకే. మొత్తం లాంగ్వేజ్ అంతా నేర్చేసుకున్నా. ఓహ్! ఇన్ఫాక్ట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు, ఇది నేను చెప్పట్లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే తమిళ్లో మాట్లాడితే యూ లుక్ మోర్ కంఫర్టబుల్ ఓహ్! కంపేర్ టు తెలుగు. అంటే ఒక కొత్త లాంగ్వేజ్ మన మదర్ టంగ్ తెలుగు అంత కంఫర్టింగ్గా మాట్లాడడం అనేది ఐ థింక్ ఐ ఆల్సో కైండ్ ఆఫ్ అగ్రీ. బికాజ్ నార్మల్ కొత్త లాంగ్వేజ్ మనం మాట్లాడినప్పుడు ఒక ఏలియన్ అనదర్ నాన్ తమిళ్ స్పీకింగ్ యాక్టర్ తమిళ్ మాట్లాడినట్టే ఉంటుంది కదా, అవును. అలా ఉండదు అని వచ్చింది. ఓకే, దట్ ఈస్ మై ఓకే. గోల్ అనుకున్నా. గుడ్, ఐమ్ కన్విన్సింగ్. సో ఈ తెలుగు అమ్మాయిలందరికీ కూడా తమిళ్ అనేది ఒక సెకండ్ హోమ్ అయిపోద్దేమో. ఎందుకంటే నాన్ తెలుగు అమ్మాయిలందరికీ తెలుగు ఫస్ట్ హోమ్ అయిపోతుంది కదా. ట్రూ అది. ఎందుకంటే So ఇప్పుడు we మన also- తెలుగు హీరోయిన్స్ ఎవరిని చూసుకున్నా కూడా రైట్ ఫ్రమ్ బిందు మాధవి కానీ హూఎవర్, సో అంజలి, బిందు మాధవి వీళ్ళందరూ కూడా అక్కడ కొంచెం నేమ్ వచ్చి అక్కడ శ్రీదివ్య వీళ్ళందరూ కూడా అక్కడ నేమ్ వచ్చి అక్కడ హిట్స్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి హీరోయిన్స్గా చేసి ఉన్నాడు. దట్ బ్యాలెన్స్ విల్ హ్యాపెన్. లైక్ Hmm. ఎలా అయితే మనకి వేరే ఇండస్ట్రీ హీరోయిన్స్ వచ్చి ఇక్కడ, బికాస్ మన తెలుగు మార్కెట్ ఇస్ అ వెరీ బిగ్ మార్కెట్, వాళ్ళు తిరిగి వాళ్ళ హోమ్కి వెళ్ళినప్పుడు ఉండే ఇంపాక్టే తెలుగు అమ్మాయిలకి కూడా వేరే ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఇక్కడికి వస్తే ఉంటుంది. ఇట్స్ అ బ్యాలెన్స్, ఇట్స్ ద సేమ్ ఇంపాక్ట్ అంటున్నా. ఇది కూడా బీయింగ్ మోడెస్టే. This is not, see, if you're looking life with positive modesty is the word. Life ని మనం పాజిటివ్ మాడెస్టీతో చూస్తే నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది. అదే మనం వెతుక్కుంటూ ఉన్నాం అనుకోండి భూతద్దంలో, ఏమవుతుందంటే ఇంట్లో కూర్చుని విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకోవాలి. మనకి మనమే ఎక్కడో తగ్గించుకోవాలి, నేను ఐ డోంట్ ఫిట్ ఇన్ ఏమో. అండ్ ఇది ఇండస్ట్రీలోనే కాదు, యూ సీ ఇన్ ఎనీ ప్రొఫెషన్, ఎవ్రీ ప్రొఫెషన్లో పాలిటిక్స్ ఉంటాయి, ఎవ్రీ ప్రొఫెషన్లో రిజెక్షన్స్ ఉంటాయి, ఎవ్రీ ప్రొఫెషన్లో హార్డ్షిప్స్ ఉంటాయి. బట్ మనం దాన్ని ఎందుకున్నాయి, ఇది ఎందుకు ఇలా అవుతుంది అని పొలిటికల్గా క్వశ్చన్ చేసి ఎంత క్వశ్చన్ చేస్తామో అంత మనమే బాధపడతాం. బికాజ్ అక్కడేది మారదు. ద రియాలిటీ ఈజ్ ఆల్రెడీ అ రియాలిటీ సిన్స్ ఇయర్స్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ ఇయర్స్. మనం ఏదో కొత్తగా వెళ్ళి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి మార్చేదేం లేదు. వాట్ యూ కెన్ డూ, ఇదిలా ఉంది. సో హౌ డు ఐ బైపాస్ దిస్? నా లూప్ హోల్స్ ఏంటి? ఇన్ ది ఎండ్ నా 100 స్టెప్ ఉంది కదా, అది నేను 1 to 100 స్ట్రైట్గా వెళ్తున్నానా, ఓకే రోడ్ బ్లాక్ ఉందా, XYZ రీజన్స్ వల్ల బైపాస్లో వెళ్తానా, కానీ వెళ్తానా అనేది చూసుకోవాలి. మోడెస్టీ అని నన్ను ఐ విల్ సే హోప్ఫుల్. ఐఎమ్ అ వెరీ హోప్ఫుల్ పర్సన్. మీరు నా మీద ఎన్ని ఛాలెంజెస్ వేసినా I am somebody, my mind and my body is tuned in a way where 100 challenges ఉన్నాయా, ఆ ఒక్క లూప్ హోల్ ఏంటి, వచ్చేద్దాం బయటికి. ఇన్ ది ఎండ్ హ్యాపీగా ఉండాలి. ఓకే. నాకు అదే ప్రయారిటీ, హ్యాపీగా ఉండడం నా ప్రయారిటీ. అది ఇంటర్వ్యూస్లో చాలా ఫేస్ చేసా, మీరు నిజంగానే ఇంత పాజిటివా, లేకపోతే నో ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ లైక్ దాట్ ఇన్ మై Okay. పర్సనల్ లైఫ్ ఆల్సో. ఒక్కొక్క రోజు లేచి ఈ రోజంతా ఏంటి ఇలా ఉంది, లేస్తే ఫస్ట్ కింద పడిపోతా, కార్లో అదే రోజు టైర్ పంక్చర్ అయిపోతుంది, అదే రోజు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాం, ఆ ఇరుక్కుపోయినప్పుడే వర్షం పడుతుంది. యూనో దట్ సమ్ డేస్ ఆర్ లైక్ అవును. దట్. You will still see me stopping by at a Starbucks, taking coffee and being happy about the fact that my coffee is hot. I am that kind of a person. నాకు హ్యాపీగా ఉండడం అంటే చాలా ఇష్టం. సూపర్ కోమలి. అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం కూడా ఇట్ బ్లెస్డ్ అనొచ్చు. మేబీ ఓకే. అంటే అంటే మీరు చెప్పారు యూ సీ ఎ పాజిటివిటీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 9-10 ఇయర్స్ కెరీర్లో అరౌండ్ 8 to 9 మూవీస్ అండ్ 3 వెబ్ సిరీస్. యా. సో ఇప్పుడు దీన్ని కూడా పాజిటివ్గా చూసినప్పటికీ ఇయర్స్ కూడా అయిందా? 10 ఇయర్స్ ఐ విల్ ప్రౌడ్ ఆఫ్ యూ కోమ్లీ, ఇంకా పాజిటివ్గా ఉన్నావు. 2016 కదా మీరు మీ ఫస్ట్ ఫిలిం. బట్ ఐ విల్ సే ఐ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ ఇట్, బికాస్ నేను ఎక్కడో ఆ ఫస్ట్ ఫిలిం లైక్ బై ఛాన్స్ చేసా. అది Okay. కూడా నేను ఎందుకు చేశాను నా డెబ్యూ అంటే, ఐ వాజ్ అప్లైయింగ్ ఫర్ మై మాస్టర్స్. న్యూయార్క్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం, ఐ ఫినిష్డ్, ఐఎమ్ అ డెంటిస్ట్ కదా. ఇది వచ్చింది ఊరికే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో చేస్తున్నారు, అండ్ నేను న్యూ దట్ నేను థియేటర్ చేసా. ఐఎమ్ అ డాన్సర్ ఆల్సో యాక్చువల్లీ, చాలా మందికి తెలియదు క్లాసికల్ డాన్సర్ని.
సో అది నెపోలియన్ డైరెక్టరే హీరో దాంట్లో. సరే నాతో ఎవరు రెగ్యులర్ హీరోయిన్స్ ఎవరు నాతో చేయరు, నువ్వు చేస్తావా కొత్త కదా నీకు అలా లైక్ యా చేస్తా. అండ్ ఐ థాట్ చేసి సరదాగా ఎందుకు కూడా చేస్తా అంటే అది కూడా ఎప్పుడైనా రేపు పొద్దున్న సపోజ్ నేను పెళ్లి చేసుకుని పిల్లలు వస్తే వాళ్ళకి సిసిసి యువర్ మదర్ ఈజ్ అ సూపర్ స్టార్ అని ఒక అబద్ధం చెప్పేద్దాం. ఓకే అదొక ఫీల్ కదా, ఇట్స్ లైక్ ఫర్ ఎవర్ యువర్ ఆన్ స్క్రీన్. మనం వెళ్ళిపోయాక కూడా ఎవరో ఒకళ్ళు మనల్ని సినిమా ప్లే చేసుకుని చూడొచ్చు. అప్పుడు ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ చేసేసి వెళ్ళిపోదాం న్యూయార్క్ అనుకున్నా. బట్ ఆ ప్రాసెస్ ఉంది కదా నాకు చాలా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే కష్టపడి 5 ఏళ్ళు చదివిన డిగ్రీ రిలేటెడ్ జాబ్ లేకపోయినా పర్వాలేదు, ఇది లేకపోతే చచ్చిపోతానేమో అన్నంత నచ్చింది నాకు. అండ్ ఐఎమ్ లైక్ అలానే నా అప్లికేషన్ చింపేసి ఐ స్టేడ్ బ్యాక్. ఐ గాట్ అబ్సెస్డ్ లైక్ దట్ ఫీలింగ్ నో, కెమెరా ముందు యాక్ట్ చేసి అంత ఆ ఫీలింగ్. రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆడియన్స్ వచ్చి ఐ లవ్ యూ అంటే ఐ వాజ్ లైక్ ఎస్ ఈ లవ్ నాకు కావాలి, ఐ లైక్ ఇట్ అని నచ్చి ఆ అప్లికేషన్ కూడా చింపేసి ఐ స్టేడ్ బ్యాక్. ఓకే. సో నౌ లుకింగ్ బ్యాక్ అంటే రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నో నన్ ఎట్ ఆల్. ద ఓన్లీ రిగ్రెట్ ఇస్ తొందరగా వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అది ఏంటి నిలబడేది ఇంకా తొందరగా వచ్చేసి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ కూడా కాదు, అది అదొక ఆశ ఐ థింక్ అంతే. ఓకే. నో రిగ్రెట్స్. అంటే ఇంకొకటి థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది లైక్ ఐ వాజ్ సర్చింగ్ అసలు కామ్లీ ప్రసాద్, హూ ఇస్ కామ్లీ ప్రసాద్, ఏంటి అసలు తన గురించి ఏమి కాంటెంట్ ఉంది అని వాళ్ళు గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ అన్నీ కూడా కామ్లీ ప్రసాద్ అబౌట్ ఎన్టీఆర్, కామ్లీ ప్రసాద్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కామ్లీ ప్రసాద్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ ఇదే ఉంది. అసలు ఏంటంటే అంత హార్డ్ కోర్ ఫ్యానా మీరు ఎన్టీఆర్కి? యా నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఐ గ్రూ అప్. నా అమ్మమ్మ తాతయ్యను చిన్నప్పటి నుంచి వాళ్ళు బళ్ళారి కనెక్షన్ వల్ల అది. ఓకే. కర్ణాటక, అందులో నా అమ్మమ్మ తాతయ్య ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ, డాడీ సైడ్ కర్ణాటక. బట్ వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్. అండ్ మై తాతయ్య హ్యాస్ మెట్ సీనియర్ ఎన్టీఆర్ గారు అంట. సో చిన్నప్పుడు చెప్తారు, అదొక ప్రౌడ్గా చెప్తారు కదా ఇంట్లో, యూనో మీ తాతయ్య ఫోటో కూడా ఉంది, తాతయ్య కలిసింది సీనియర్ ఎన్టీఆర్ గారిని. ఫోటో చూసి లైక్ ఓ. అండ్ ఇంట్లో ఆ రిలేటెడ్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్, ఆ ఫ్యామిలీ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు థియేటర్కి వెళ్ళి మరి చూస్తారు, వేరే ఫిల్మ్స్కి వెళ్ళరు థియేటర్కి. సో ఐ గ్రూ అప్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్ వేర్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ అ ఫ్యాన్స్ ఆర్ అడ్మైరర్స్ ఆఫ్ సీనియర్ ఎన్టీఆర్ గారు. కట్ టు వెన్ ఐ బికేమ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో బై దెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈజ్ అ స్టార్ నేను డెబ్యూ చేసే టైంకి. అండ్ ఇనీషియల్గా బికాజ్ నేను బాంబేలో చదివా కదా, అంత నేను ఎన్టీఆర్ గారి వర్క్ ఫాలో అవ్వలేదు. యాక్చువల్లీ ఎనీ తెలుగు ఫాలో అవ్వలేదు. అక్కడ ఎక్కువ ల్యాప్టాప్లో మాకు హార్డ్ డ్రైవ్లో సర్క్యులేట్ అయ్యే ఇంగ్లీష్ సినిమాలు, ఈ హారర్ సినిమాస్ తప్ప. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ టు ఫాలో ఐ వాజ్ ప్లస్ with a background of loving senior NTR garu over so many years by my family, it just happened. And I think I either interview lo kuda cheppa, after my dad passing away chanipoyaka oka NTR garu speech has like motivation adi motivation ante motivation కన్నా ఎక్కువ కంఫర్టింగ్ అని చెప్పొచ్చు. ఇట్ వాస్ సో కంఫర్టింగ్ బికాజ్ మనం కొన్నిసార్లు సాడ్గా ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ వింటే బాగుంటుంది, కంఫర్టింగ్గా అనిపిస్తుంది. సో అలాంటి కంఫర్ట్ నుంచి స్టార్ట్ అయిన లవ్ అది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు వాచ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ అండ్ నాకు ఐ బికేమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఈ అడ్మిషన్ అనేది లైక్ కలిసి వర్క్ చేయాలన్న ఆశ కూడా ఉందా? ఆశ నా ఫేస్ ఇలా ఉంది కానీ డెస్పిరేషన్ ఉంది. నా ఫేస్ మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మోడెస్ట్గా ఉంది కానీ లోపల డెస్పిరేషన్ ఉంది. డెఫినెట్లీ. ఓకే డన్ కామ్లీ. లైక్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్ లైక్ సో అంటే మీరు చెప్పారు లైక్ యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇలాగే అవ్వాలోనో లేదంటే ఈ కెరీర్ పాత్రలో నేను చూస్ చేసుకోవాలి అంటే కెరీర్ పాత్ర ఈ స్పెసిఫిక్ రోల్లోనే వెళ్ళాలనో ఒకటైతే అనుకోవట్లేదు అని చెప్పేసి నేను అనుకున్నా. డెఫినెట్లీ ఐ వాంట్ టు ప్లే ఇంపాక్ట్ఫుల్ లీడింగ్ క్యారెక్టర్స్. అది లీడింగ్ క్యారెక్టర్స్ కానీ బట్ ఏది కూడా ఒక ఇది అంటే ఒక రూల్ బుక్లో పెట్టుకొని ఇది మాత్రమే చేయాలన్నట్లుగా కాదు. సో యూ విల్ ప్లే ద క్యారెక్టర్స్ విచ్ విల్ హ్యావ్ అ ప్రాపర్ ఇంపాక్ట్ ఇన్ ద స్టోరీ కైండ్ ఆఫ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ లీడ్. సో ఇలా ఉన్నప్పుడు లైక్
గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు మైట్ బీ హిట్ 7 or 8 వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో ఈ యూనివర్స్ అనేది అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బట్ అదర్ దాన్ దిస్ కామ్లీ హ్యాస్ టు అంటే షీ హ్యాస్ టు ప్రూవ్ హెర్ సెల్ఫ్ యాజ్ అంటే నాట్ ఓన్లీ పోలీస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు యూ వాంటెడ్ టు డూ ద బబ్లీ రోల్స్, యూ వాంటెడ్ టు డూ ద రొమాన్స్ ఆన్ స్క్రీన్, వేరింగ్ శారీస్, సాంగ్స్ అండ్ స్టఫ్. సో ఇప్పుడు మీరు గోయింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని మీరు ప్రొజెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు హిట్ 2 తర్వాత ఎన్ని పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి, హిట్ 3 తర్వాత కూడా అన్నే పోలీస్ క్యారెక్టర్స్ మీకు మళ్ళీ ఆ స్క్రిప్ట్స్ కానీ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు అండ్ ఆ డిఫరెంట్ వే ఆఫ్ ప్రొజెక్షన్కి మీరు తీసుకునే కేర్ ఏంటి? నేను తీసుకునే కేర్ ఏంటి అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ జోనర్ క్యారెక్టర్స్. ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. మీరు అన్నట్టు రావచ్చు అన్ని పోలీస్ క్యారెక్టర్స్ వాట్ ఎవర్. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, హిట్ 3 చేసేటప్పుడు నాని గారితో ఒక కాన్వర్జేషన్ హ్యాస్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ డూయింగ్ కాప్ రోల్స్ అగైన్ ఆల్సో. హీ కన్విన్స్డ్ మీ ఇన్ టేకింగ్ అప్ మోర్ యాక్షన్ ఫిల్మ్స్. తప్పేముంది, చెయ్యి. ఎప్పుడో ఎవరో ఇంకో డైరెక్టర్ వచ్చి అరే తిని చాలా మనం ఇలా చూసాం కదా, వై డోంట్ బీ కాస్ట్ హర్ ఇన్ అ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనేది ఆర్గానిక్గా అవుతుంది. బట్ ఇఫ్ యూ లైకింగ్ ద స్క్రిప్ట్ అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్షన్ అగైన్, వై డోంట్ యూ టేక్ ఇట్ అప్ అని దాని మీద ఒక పర్స్పెక్టివ్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ కన్విన్సింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఆన్ పాయింట్. అవును కదా, నేను ఎందుకు ఇంత భయపడ్డా స్టీరియో టైపింగ్కి అని నేనే ఒక ఆలోచన అనేది జరిగింది. సో ఐఎమ్ అప్ ఫర్ ఎనీథింగ్ నౌ. I don't want to restrict. Okay. Because I know I can be that girl in a love story. And now I can be a school girl. I can be a cop. I can be a wife. Why? So projection nanu nenu ekkada chuskuntunnanu ante in exploring all the different versatile characters that are approaching me. భయపడకుండా అదే ఒథెంటిక్గా వాటిని అప్రోచ్ అయ్యి మీరు అన్నట్టు ఆ మార్క్ అనేది ఆడియన్స్ క్రియేట్ చేశాను అని చెప్పేంత వరకు ఐ విల్ కీప్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ అగైన్ వెన్ యూ స్పీక్ అబౌట్ వర్సిటాలిటీ, యూ సీ హౌ నాని గారు ఈస్ ఎక్స్ప్లోరింగ్. హీ ఈస్ సచ్ అ బిగ్ స్టార్. హీ ఈస్ ద పర్సన్ హూ విల్ డూ సంథింగ్ లైక్ అలా మొదలైంది. హీ ఈస్ ద పర్సన్ హూ విల్ డూ దసరా. హీ ఈస్ ద పర్సన్ హూ విల్ డూ అర్జున్ సర్కార్ ఇన్ హిట్. అండ్ హీ ఈస్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ప్యారడైజ్. యూ సీ ద it's so inspiring when you work with such actors. No, నేను ఇలానే పని చేస్తా అని మనం ఆలోచించలేం. దేర్ లైన్ ఆఫ్ వర్క్ విల్ బి సో ఇన్స్పైరింగ్ దట్ నేను ఒక రోల్ కోసం ఏదైనా చేస్తా అనే ఒక మైండ్ సెటే వస్తుంది వెన్ యూఆర్ సరౌండెడ్ విత్ సచ్ లవ్లీ పీపుల్. సూపర్. సో అయితే ఇంకా ఫ్రీక్వెంట్గా చూస్తాం అనమాట కామ్లీని నెక్స్ట్. యా యూ ఆల్సో ప్రే. చాలా ఇయర్లీ ఒక 5-6 రిలీజెస్ వచ్చేసి కొంచెం అయింది. లేదు, బట్ దట్ ఈస్ ద ట్రూ అంటే అదే ఒక కోరుకుంటారేమో ప్రతి ఆర్టిస్ట్. అంటే మరీ 5-6 అనకపోయినా అట్లీస్ట్ దే షుడ్ బి అట్లీస్ట్ ఒక 2-3 రిలీజెస్ ఉండాలి కదా. సో దట్స్ హౌ ద ఇండస్ట్రీ విల్ ప్రోగ్రెస్ కదా అని కూడా ఉంటుంది కదా. అండ్ దిస్ టైమ్ లైక్ ఐ సెడ్ నేను భయపడను. మళ్ళీ పోలీసే వచ్చినా కూడా పర్వాలేదు, భయపడను. యాజ్ లాంగ్ యాజ్ ద క్యారెక్టర్ ఇస్ ఇంపాక్ట్ఫుల్, I will happily do it and I want to do more films. And I'm thinking Hit 3 will give that trajectory, rocketry, whatever tree to my career and full Godspeed. Om Namah Shivaya. Cool. అంటే మీరు చెప్పారు కదా లైక్ యూ వాంట్ టు బి వర్స్టైల్ అని చెప్పేసి. ఐ బిలీవ్ యూఆర్ ఆల్రెడీ వర్స్టైల్ బికాస్ వెన్ ఐ వాచ్ టచ్ మీ నాట్, అందులో దెర్ ఈస్ ది స్పెసిఫిక్ ఎసెన్స్ ఆఫ్ ట్రామా. సో ఆ ట్రామా అనేది వాళ్ళు చాలా ప్రాపర్గా ప్రొజెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్. ఎందుకంటే చిన్నప్పుడు చూసిన ఒక యాక్సిడెంట్ నుంచి ఇదంతా నడుస్తూ ఉన్నప్పుడు దట్టు ఆ ఫీమేల్ ఎప్పుడైతే ఆ ఫాదర్ ఆ బాండింగ్ గురించి కానీ లేదంటే ఆ స్కూల్ ఏజ్లో అంటే అది ఒక చిన్న చూపు కానీ ఇవన్నీ కూడా ట్రామా, ఆ యాంగ్జైటీ కానీ ఆ ట్రామా కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు మీ స్పెసిఫిక్ క్యారెక్టర్లో. సో ఓన్లీ సాడ్ థింగ్ ఈస్ దట్ క్యారెక్టర్ వాజ్ నాట్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద specific series. No, that is because of the trimming part that happens. Okay. Ade main chusnant varaku. Yeah. So that was when you see the original series, no, okoka episode is 1 hour long. Okay. So ikkada already direction and writers team adi filter chesi oka 40 minutes or something. Okay. Because Korean essence when you see వాళ్ళు ఒక చిన్న ఎమోషన్ ని కూడా ఫుల్ స్లో మోషన్ లో అలా చాలా టైం ఇస్తారు స్క్రీన్ మీద. ఫర్ us it will become lag. సో అదంతా తీసారు. బట్ ఇన్ ది ఎండ్ అగైన్ కొంచెం ఈవెన్ దెర్ వాజ్ ఈవెన్ మోర్ యాంగ్జైటీ విత్ ఆల్ ద క్యారెక్టర్స్ విత్ ఎవ్రీ కాంటెంట్. ఆ సిరీస్లో చాలా వరకు డిడ్ నాట్ మేక్ ఇట్ టు ద ఫైనల్ కట్. అగైన్ ఇట్స్ అ కాల్ దట్ హ్యాస్ బిన్ టేకెన్ బై ద నెసెసరీ పీపుల్, హాట్స్టార్, ఆన్ ద హాట్స్టార్.
దానివల్ల ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఆ ఇంపాక్ట్ అనేది తగ్గింది. కొంచెం తగ్గింది అని Okay. నేను అనుకున్నా. బట్ యా, ఇఫ్ దే థాట్ దట్ వాజ్ రైట్. బట్ మీరైతే బాగా చేశారు ఆ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు ఇందులో కూడా యాక్షన్ సీక్వెన్సెస్‌లో స్పెసిఫిక్‌గా ఏదైతే ఫైనల్ అవెంజర్స్ అసెంబుల్ సార్ట్ ఆఫ్ థింగ్ ఉందో అక్కడ కూడా బాగా ప్రొజెక్ట్ అయ్యారు. లైక్ థ్యాంక్ యూ. ఓకే. సో ఆల్ ద బెస్ట్ కోమ్లీ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సో Thank you. I want to say you are a very emotionally intelligent journalist is the right word. Yes. So I had fun giving this interview to you, Dheeraj Garu. సో Keep glad. rocking. థ్యాంక్ యూ.